హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ యొక్క క్వశ్చన్ పేపర్. ఇది సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ యొక్క క్వశ్చన్ పేపర్. ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్. ఇది ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ మంత్లో 2024 ఇయర్లో కండక్ట్ చేశారు. చూసుకోండి, ఇక్కడ సాంస్క్రిట్ సిలబస్ అనేది CBCS R19 సిలబస్. CBCS R19 సిలబస్ క్లియర్గా చూసుకొని ఇది ఈ పేపర్ అనేది ఫాలో కండి. ఓకేనా, మనకు R25 క్వశ్చన్ పేపర్ ఇంకా రాలేదు, ఎందుకంటే వాళ్ళకు కొత్త సిలబస్ కాబట్టి ఇంతవరకు వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయలేదు. మనకు నవంబర్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు నేను పేపర్స్ కలెక్ట్ చేసుకొని మీకు నెక్స్ట్ ఇయర్ అప్లోడ్ చేస్తాను. R25 క్వశ్చన్ పేపర్స్ ఇంకా మనకు అవైలబుల్గా లేవు. ఓకే, ఇది CBCS R19 యొక్క సిలబస్ యొక్క క్వశ్చన్ పేపర్. క్లియర్గా చూసుకోండి, క్లారిటీగా చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది మీకు తెలుసు, పేపర్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో మనం ఓన్లీ 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏ టోటల్ 20 మార్క్స్. ఒకటి రాసినందుకు మనకు 5 మార్కులు పడతాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఇక్కడ సెక్షన్ బి చూసుకోండి. సెక్షన్ బిలో మనకు చాయిస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సెకండ్ బిట్లో ఏవైనా 2 మనం రాయాల్సి ఉంటుంది ఆన్సర్స్. ఒకటి రాసినందుకు మనకు 15 మార్కులు పడతాయి. సెక్షన్ బి టోటల్ ఎన్నంటే 60 మార్కులు అండి. సెక్షన్ బి టోటల్ 60 మార్క్స్. ఇది సాంస్క్రిట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన CBCS R19 సిలబస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్లో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. Thank you.